కాకినాడ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నటువంటి గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్ వారి యొక్క కృషి ఫలితంగా మనకి స్వాతంత్ర్యం లభించిందని మరియు భారతదేశ స్వాతంత్రానికి నిరంతరం కృషి చేసి వారి యొక్క ప్రాణాలు అర్పించారు. వారిని మనమందరం ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని, భారత ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం మనందరి బాధ్యత అని ముఖ్యంగా నేటి విద్యార్థులే భావి భారత పౌరులు కావున అందరూ ఐక్యతతో భారతీయ సంస్కృతిని కాపాడుతూ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ విద్యార్థులకు మరియు అందరికీ కాకినాడ పబ్లిక్ స్కూల్ సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లయన్ లింగమల్లి కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ మెంబర్స్ అయిన జీవీఎస్ గాంధీజీ, పి సీతారామూర్తి, డివి దివాకర్, డివిఆర్ ప్రసాద్, డిఎస్ రవికుమార్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా మేడం, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ గ్రేస్ మణికుమారి, ఉపాధ్యాయులు అందరూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శన, గానాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సహకారంతో స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గాను చేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గాను తీసుకొని వచ్చి మన దేశ అభివృద్ధికి తదితరులందరూ నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఎంతో కృషి చేసి మన దేశాన్ని అట్టడుగునున్న ఇండియాని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈనాడు ఎంతో అభివృద్ధి జరిగింది ఇండియాలో. ప్రపంచ దేశాల్లో పోటీపడి 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ప్రపంచంలో నిలబడటానికి కారణం మన ప్రైమ్ మినిస్టర్స్. ఈ రోజున ముఖ్యంగా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి గత 15 సంవత్సరాలుగా మన అభివృద్ధి, ఇండియా అభివృద్ధే ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఎంతో తీసుకొచ్చారు. అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇండస్ట్రియలైజేషను, అగ్రికల్చరల్, ఎడ్యుకేషనల్, అదేవిధంగా రాడార్ ఇంజనీరింగ్ వ్యవస్థ, మరి చంద్రయాన్, తర్వాత డిఫెన్స్ సిస్టము, ఇలాంటివెన్నో ముఖ్యంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. ఈనాటి డెవలప్మెంట్కి ప్రస్తుతం గత 10-15 సంవత్సరాలుగా కృషి చేస్తున్న మోడీ గారికి మనందరం ధన్యవాదాలు చెప్తూ మన దేశము, మనము అందరం అభివృద్ధి చెందాలని, స్టూడెంట్స్, భావి భారత పౌరులు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. I wish you all a 79th Happy Independence Day. So today we have gathered here to do the flag hosting. So every year we are going with a good enthusiasm and we are inculcating the national festivals in our school celebration. As a part, we are inculcating the nationalism and the secularism for the children to holding the national flag here. So thank you so much, and I thank all the management members for being here today in this event. So thank you so much.